నిన్న ఇంకొక అంశము ఇది చర్చించాల్సినటువంటి సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా కూడా ప్రతిసారి ఇదే జరుగుతుంది. సెప్టెంబర్ 17 వచ్చినప్పుడల్లా ప్రజాపాలనా దినోత్సవము కొత్తగా నామకరణం చేసిన సర్కారు. ఒకరేమో విలీన దినోత్సవం అని, ఇంకొకరేమో విమోచన దినోత్సవం అని. ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోను మహారాష్ట్రలోను అధికారంలో ఉంటే అక్కడ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎందుకంటే అక్కడ మజ్లిస్ లేదు కాబట్టి, మజ్లిస్ అవసరం లేదు కాబట్టి అక్కడ స్వాతంత్ర దినోత్సవంగా విమోచన దినోత్సవంగా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా మహారాష్ట్రలోను కర్ణాటకలోను జరుపుకుంటుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉండి తెలంగాణ విమోచనాన్ని జరుపుకోలేదు. అందులో రెండు రకాలైనటువంటి కుట్రలు జరిగినాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ కలిసిపోవడంతో హైదరాబాద్ విమోచనోత్సవాలు జరుపుకుంటే ఆంధ్ర వేరు తెలంగాణ వేరైతుందని ఆంధ్ర నాయకులు చేసినటువంటి కుట్ర ఒకటైతే, కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో మజ్లిస్ను బుజ్జగించడం కోసం చేసినటువంటి ప్రయోగం ఇంకొకటి. అయితే మజ్లిస్ ఎప్పుడో 80లో మళ్ళీ స్టార్ట్ అయింది. అంతకుముందు కాంగ్రెస్ చేయవచ్చు కదా, చేయలేదు. ఎందుకు? కేవలం ఓటు బ్యాంకు. అంటే ఒకే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక విధానం, మహారాష్ట్రలో ఒక విధానం, తెలంగాణకు వచ్చేసరికి ఇంకొక విధానం. ఎట్లా సాధ్యమైంది? ఎందుకు సాధ్యమైందంటే ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడేమో ఆంధ్ర నాయకులు చేసినటువంటి కుట్ర వల్ల ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర రెండు వేరు వేరు, తెలంగాణ వేరు, హైదరాబాద్ విమోచన చేస్తే మళ్ళా రెండు అనుకోకుండా కలిసినటువంటిది ముద్ర పడుతున్నటువంటి భయంతో అప్పుడున్నటువంటి నాయకులు పక్కన పెట్టారు. మజ్లిస్ వచ్చిన తర్వాత మజ్లిస్ నాయకులు దాని మజ్లిస్ ప్రభావం చేత, ఓటు బ్యాంకు రాజకీయాల చేత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడానికి కూడా, హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని జరపడానికి కూడా స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జరుపుకోవడానికి ఈయన ప్రజాపాలన దినోత్సవం, ఆయన విలీన దినోత్సవం, ఆయన విమోచన దినోత్సవం. ఎస్, సెప్టెంబర్ 17 ఖచ్చితంగా రజాకార్ మూకల నుంచి, నిజాం అనేటువంటి రాక్షసుడి చేతుల నుంచి తెలంగాణకు స్వాతంత్రం వచ్చినటువంటి దినోత్సవమే, అది విమోచన దినోత్సవమే. అయితే అందులో బీజేపీ వాళ్ళు పాల్గొన్నారా? ప్రజలు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు కొంతమేరకు హైజాక్ చేసిరు, ఆర్య సమాజం చేసింది, కాంగ్రెస్ చేసింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పుట్టకపోతే పుట్టలేనట్ట. అయితే ఇవాళ స్వాతంత్రం పోరాటంలో పాల్గొనని వాళ్ళంతా కూడా సెలబ్రేషన్ చేసుకోవడానికి అనర్హులా కాంగ్రెస్ సిద్ధాంతం ప్రకారం? నేను 1947లో పుట్టలేదు, పుట్టకపోతే ఇప్పుడు నేను స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి లేదా? నేను ఆ రోజు జరుపుకోవడాన్ని ఒప్పుకోరా? బీజేపీ నాయకులకు మాట్లాడే హక్కు లేదంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులంతా కూడా 1947లో పోరాటం చేసినటువంటి వాళ్ళు కూడా తర్వాత పుట్టిన వాళ్ళే కదా. విచిత్రమైనటువంటి వాదనలు. సెప్టెంబర్ 17 విషయంలో నిజంగా ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే అది భారతీయ జనతా పార్టీకే ఇవ్వాలి. తూచా తప్పకుండా దెబ్బలు తిని ఇవాళ త్రిపుర గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్రసేన రెడ్డిని విపరీతంగా కొట్టిరు ఆ రోజు. ఇది సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కోసం గోల్కొండలో లేకపోతే మిగిలిన చోట అనేక చోట్ల గాయాలైనాయి. సెప్టెంబర్ 17ను ప్రతిసారి గుర్తు చేసింది భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో. ఎంత హేయమైనటువంటిది! కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, కేవలం మజ్లిస్కు భయపడి స్వాతంత్ర దినోత్సవాన్ని అయితే రేపు పొద్దుగాల ఇంకా ఆగస్టు 15 కూడా జరుపుకోవద్దు, మేము అది జరుపుకుంటే ఇప్పటికే అంటున్నారు వందే మాత్రం మేము వాడం, జనగణమన మేము వాడం, మాకు వందే మాత్రం అంటే పడదు, మేము భారత్ మాతాకి జయనం, మేము జై హింద్ అనేటువంటి మాటను కూడా అని కొందరు అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం జనగణమన వందే మాత్రం పక్కన పెడతారా? ఆల్రెడీ కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వందే మాత్రం గీతం పాడినటువంటి హమీద్ అన్సారీ అనేటువంటి ఒక ఉపరాష్ట్రపతి జనగణమన ఆ వందే మాత్రాన్ని తీవ్రంగా అవమానించిండు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా. ఎస్, ఆయన మాజీ ఉపరాష్ట్రపతిగా ఉండి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. జాతీయ గీతాన్ని, వందే మాత్రం గీతాన్ని కూడా గౌరవించినటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం భారతదేశంలో ఉన్నది. అంటే ఇంతకంటే దాంట్లో ఇంకేం చేయాలి? భారత్ మాత అంటే మాకు నచ్చదు, జై హింద్ అంటే మాకు నచ్చదు, వందే మాత్రం పాడాలంటే మాకు నచ్చదు, భారత్ మాత అంటే ఒక మాతను మేము పూజించం కాబట్టి భారత్ మాత మేము అనము, మేము దేశం కంటే మాది మాత్రమే గొప్ప అనుకునేటువంటి వాళ్ళ కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. మరి స్వాతంత్రం మనకు మొఘలాయల నుంచి, లేకపోతే వాడెవడో బ్రిటిష్ నుంచి, పోర్చుగీస్ నుంచి, వాడెవడో నిజాం నుంచి, వాళ్ళందరి నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది ఏంది? స్వాతంత్రం అంటే
బ్రిటిషోడు లేకపోతే మన దేశం మీద అక్బరు, బాబరు, గోరి ఇంకెవరో వాళ్ళందరూ మన మీద చెరబట్టి వాడి సంస్కృతిని, వాడి సాంప్రదాయాన్ని మన భారతదేశం మీద బలవంతంగా రుద్దిరా లేదా? బ్రిటిషోడు వాడి సాంప్రదాయాన్ని, వాడి అలవాట్లను మన మీద బలవంతంగా రుద్దిరా లేదా? మరి వాటన్నిటి మీద మనకు స్వాతంత్రం కావాలి కదా. స్వాతంత్రం వచ్చిందంటే కేవలం వాడు వెళ్ళిపోయిండు పరిపాలన మాత్రమే వచ్చిందా? సంస్కృతి సాంప్రదాయ పరంగా, చరిత్ర పరంగా మన భారతదేశంలో ఏవైతే వైభవాలు కోల్పోయినామో ఆ వైభవాలన్నీ తిరిగి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? నిజాం తలవంచి పోయినంటే ఆ నిజాంకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు బలవంతంగా ఈ హైదరాబాద్, తెలంగాణ ప్రజల మీద బలవంతంగా రుద్దబడలేదా? కేవలం బతుకు జీవుడాన్ని బ్రతకడం కోసం వాళ్ళ అలవాట్లను, కట్టుబాట్లను, వాళ్ళ భాషను బలవంతంగా మన మీద రుద్దలేదా? మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ అలవాట్లను, వాడి పద్ధతులను కూడా తీసివేయడం కదా స్వాతంత్రం అంటే. మరి దేనికి స్వాతంత్రం వచ్చినట్టు? మన భారతదేశ వైభవాలను, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికే కదా మనకు స్వాతంత్రం వచ్చింది. మరి పాక్షిక స్వాతంత్రమే కదా. బ్రిటిషోడు రుద్దినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూకటి వేళ్లతో సహా తొలగిస్తేనే కదా మనకు నిజమైనటువంటి స్వాతంత్రం. ఎవడో అక్బరు, గోరి, ఔరంగజేబు, యుమయూర్ వాళ్ళందరూ మన మీద బలవంతంగా రుద్దినటువంటి పద్ధతులన్నింటినీ తొలగించిందాడే కదా మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు. నిజాం అనేటోడు మన మీద బలవంతంగా రుద్దినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ తొలగించినప్పుడే కదా మనకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు. మన నిజమైన స్వాతంత్రం కోసం ఇవాళ తెలంగాణలో తప్పనిసరి పరిస్థితి, లేకపోతే ఓట్ల కోసమా, అవసరం కోసమా? అదే కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమంలో ఉన్నప్పుడేమో సెప్టెంబర్ 17 జరుపుకోలేనటువంటి, స్వాతంత్ర దినోత్సవం జరుపుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది తెలంగాణ. మేము తెలంగాణ సెప్టెంబర్ 15 జరుపుకుంటాం, మజ్లిస్ తొత్తా, హైదరాబాద్ మీ జాగీరా అని మాట్లాడినటువంటి కేసీఆర్ ఓట్ల రాజకీయాల కోసం అధికారంలోకి రాగానే కుక్కుడు పేన్లాగా పడినట్టు మనం చూసినాం. ఎస్, కేసీఆర్ గారు 100% క్షమాపణలు చెప్పాలి. ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు సెప్టెంబర్ 15 జరుపుతాని నేను సాక్ష్యం ఒక జర్నలిస్ట్గా అక్కడ ఉన్నాం కాబట్టి, మీరు ఉద్యమాల్లో మీరు మాట్లాడినప్పుడు సాక్ష్యంగా ఉన్నాం కాబట్టి, మీరు అవసరాల కోసం ఊసరవెల్లిలా రాజకీయాలు చేసి ఆఖరికి స్వాతంత్ర దినోత్సవం మీద కూడా రాజకీయాలు చేసినటువంటి నీచమైనటువంటి పని. ఆ రోజు ఎవరో పాల్గొన్నారు, ఇంకెవరో పాల్గొనలేదని ఉంటుందా? నిజాం మీద బాంబేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీయో, లేకపోతే పండరి గారో, లేకపోతే ఇంకెవరో వాళ్ళందరూ ఉన్నారు. జగదీష్ ఆర్య ఇట్లా 6 మంది 7 మందికి సంబంధించి నిజాం మీద బాంబేసినటువంటి దాంట్లో ఒక్కరు కూడా కమ్యూనిస్ట్ లేరు. నిజాం మీద బాంబేసిన దాంట్లో ఒక్కరు కూడా కమ్యూనిస్ట్ లేరు. నారాయణరావు పవార్ కమ్యూనిస్ట్ కాదు, కొండా లక్ష్మణ్ బాబూజీ కమ్యూనిస్ట్ కాదు, జగదీష్ ఆర్య కమ్యూనిస్ట్ కాదు. వాళ్ళు నిజాం కార్ మీద బాంబేసినటువంటి వాళ్ళు. అదృష్టం కొద్దీ నిజాం తప్పించుకున్నాడు, కానీ వీళ్ళందరినీ కుట్రల కేసులో జైలుకి పంపించారు. మరి వాళ్ళందరూ నిజమైనటువంటి వాళ్ళు కాదా? ఆర్య సమాజం సంబంధించినటువంటి నారాయణరావు పవార్, ఆర్య సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు నిజాం మీద యుద్ధం ప్రకటించలేదా? కాంగ్రెస్ వాళ్ళంతా కూడా నిజాంను వ్యతిరేకించలేదా? సాయుధ పోరాటం చేసినటువంటి వాళ్ళు మాత్రమే నిజంగా పోరాటం చేసినట్ట, మిగిలినటువంటి వాళ్ళు కాదా? ప్రజలంతా కూడా చేసిరు, దాన్ని వాళ్ళు కమ్యూనిస్టులు సొమ్ము చేసుకున్నారు. దాంట్లో తప్పు పడతలేరు ఎవరైనా సరే, అందరూ కలిసి చేశారనేటువంటి మాట చెప్పుకోవచ్చు. కానీ ఏమైంది మరి? ప్రజల నుంచి వాళ్ళు ఎందుకు దూరమయ్యారు? సెప్టెంబర్ 17 కూడా తెలంగాణ పాలనా దినోత్సవం, ప్రజాపాలనా దినోత్సవం అనేటువంటి పేరు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఖచ్చితంగా ఇది స్వాతంత్ర దినోత్సవం. ఖచ్చితంగా నిజాం రాజు మన శ్రీశ్రీ చెప్పిండు కదా, మన దాశరథి చెప్పిండు కదా, మా నిజాం రాజు తరతరాల బూజని మన కాళోజీ చెప్పిండు కదా, వాళ్ళందరూ పోరాటం చేసిరు కదా, వాళ్ళు చెప్పిందంతా కూడా అదే కదా, శ్రీనారాయణ రెడ్డి కూడా అదే చెప్పిండు కదా, లేకపోతే చెన్నమనేని కూడా అదే చెప్పిండు కదా. ఇది విమోచన దినోత్సవం, ఇది విలీన దినోత్సవం కాదు. స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 15 ప్రజాపాలన ఇంకొకటి కాదు, ఇది నిజాం రక్కసి నుంచి తెలంగాణ ప్రజలు పొందినటువంటి స్వాతంత్ర దినోత్సవమే. ఇంకోడో పెట్టి ఆపరేషన్ పోలో చేసి హైదరాబాద్ మీద దండయాత్ర చేసిర్రు, హైదరాబాద్ వేరే దేశం ఉంటే బాగుండని కుంచితమైనటువంటి నీచపు, దురదృష్టపు, దుర్మార్గపు ఆలోచన చేత మాట్లాడించబడుతున్నటువంటి విదేశీ భావజాలం అది. భారతదేశం అంతా ఒకటి అనేటువంటి భావన లేనప్పుడు అది విదేశీ సంస్కృతి, అది విదేశీ భావజాలం, అది విదేశీ భావజాలం కిందనే మనం లెక్క కట్టాల్సి వస్తుందనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి.